సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా, గోల్డ్ ప్లే బటన్ వచ్చిందా అని చాలా మంది అడిగారు. ఓ షర్ట్, అయ్యో నా ప్రాణం ఇది. గివ్ అవేలో ఏమేమి ఇవ్వాలి అని ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం మీకోసమే. హాయ్, ఇవాళ ఈ వీడియో చూసైతే నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే ఇంత బద్ధకమా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంత హుషారుగా ఉన్న పిల్ల, ఇంత హుషారుగా ఉన్న ఆమె ఎందుకు ఒకరి హెల్ప్ తీసుకుంటుందని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది శ్రావణం కాబట్టి కంపల్సరీ మేము ఏం చేస్తామంటే శ్రావణ మాసం కంటే ముందు ఇల్లు దులుపుకుంటాం, కార్తీక మాసం కంటే ముందు ఇల్లు దులుపుకుంటాం. అట్లా మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది. సో చాలా మంది మీరు కూడా అట్లే చేస్తారు అనుకుంటా, ఎందుకంటే ఇంకా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తున్నాం కాబట్టి ఇంటికి ఆహ్వానం చేస్తాం. ఇల్లంతా క్లీన్గా ఉంటేనే అమ్మవారికి నచ్చుతుంది. ఏ దేవుళ్ళైనా సరే, ఏ దేవుళ్ళకైనా పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని అంటే ఇల్లు క్లీన్గా ఉండాలి. లేకపోతే ఇంకా ఆ ఇల్లంతా రచ్చరచ్చ అంటే మన మూడంతా అప్సెట్ అయిపోయి లేనిపోనివన్నీ ఫ్రస్ట్రేషన్స్ అంతా పైనకి వచ్చేసి గొడవలు చికాకులు అన్నీ వస్తుంటాయి. అందుకే ఫస్ట్ ఇల్లుని చూడండి ఇల్లాలని చూడండి అని అంటారు కదా. అందుకే ఫస్ట్ ఇల్లు క్లీన్ ఉండాలి, తర్వాత ఇల్లాలని చూడాలి. మంచిగా ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు అని అంటారు. సరే, అందుకే నేను ఇంకా ఊరికి వెళ్ళేసి వచ్చిన. ఊర్లో 1-2 months ఉన్నా. అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యింది, కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం అయింది. నేను మధ్యలో వస్తూ అక్కడున్న బట్టలన్నీ మళ్ళీ ఇక్కడ తెచ్చి, ఇక్కడున్న బట్టలన్నీ మళ్ళీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అంతా నానా రచ్చ అయిపోయింది. బట్టలు అంటే ఇల్లు మొత్తం చూస్తే మీకు మొత్తం బట్టలే కనిపిస్తుంది, వేరే సామాన్లు ఏం కనిపించవు. ఇది ఒక పెద్ద షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అందుకే ఇంకా చాలా మందికి గివ్ అవే ఇస్తా అని చెప్పిన. నెక్స్ట్ వీడియోలో ఎవరికి ఏమేమి ఇస్తున్నా అనేది సర్ప్రైజ్. ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు సరే ఇప్పుడే చెప్పేద్దాం. నేను వాళ్ళకి కాల్ చేద్దామనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ గివ్ అవే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్దాం అనుకుంటున్నా. సరే, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ నాకు మెయిల్ పెట్టండి, అడ్రస్ పెట్టండి, ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, నేను కాల్ చేస్తా సెలెక్టెడ్ వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇంకా ఇల్లు సర్దేద్దాం. చాలా నానా రచ్చ, మహారచ్చ ఉంది. అంటే నాకు భయం వేస్తుంది కాబట్టి వాళ్ళని పిలిచిన, ఇంకా వాళ్ళ మీద అంత భారం వేస్తా. ఫస్ట్ నేను బెడ్రూమ్ అయితే నేను సర్దుకుంటా, తర్వాత ఇంకా వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్, స్టోర్ రూమ్, కిచెన్ అంతా వాళ్ళు సర్దుకుంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వాళ్ళు అంటే ఎవరో చెప్పలేదు కదా, మా పిన్ని, మా బాబాయ్, మమ్మీ, డాడీ. ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టింది కూడా మా పిన్ని వాళ్ళే. హెల్ప్ చేయాలని ఒక్క మాట చెప్పిన వెంటనే వచ్చేసారు. పాపం మా పిన్ని వచ్చి రాగానే పని స్టార్ట్ చేసేసింది. అస్సలు ప్రాబ్లం ఎక్కడుందంటే ఈ బట్టలతోనే. ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ఈ వచ్చిన డబ్బులతోని ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా అని మీరు కామెంట్ చేస్తారని నాకు తెలుసు. ఇవన్నీ నేను కొన్నే కాదండి, నాకు వచ్చిన ప్రమోషన్ డ్రెస్సెస్ ఇవి. మీరే నా గురించి ఇంతలా బాధపడుతుంటే నా గురించి నేను బాధపడనా చెప్పండి. ఇన్ని డ్రెస్సెస్ ఏం చేసుకోవాలి అని కొన్ని గివ్ అవేలో కూడా ఇస్తున్నా, ఇంకొన్ని మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తున్నా. అయినా కానీ ఎన్ని మిగిలినాయి. ఇక్కడ మా ఆయన ఏం చేస్తుండంటే నాకు హెల్ప్ చేస్తుండు. పైన నాకు అందదు కాబట్టి ఆయన ఫ్యాన్లు, పైన సజ్జలు అవన్నీ క్లీన్ చేసేసి ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పులేదు కదా. ఈ రాధాకృష్ణ ఫోటో అయితే మాకు మా పెళ్ళప్పుడు గిఫ్ట్గా వచ్చిన ఫోటో ఫ్రేమ్ ఇది. బెడ్రూమ్లో రాధాకృష్ణ ఫోటో ఉండాలంట. అయితే భార్యాభర్తలు ఇద్దరు మంచి లవర్స్ లాగా ఉంటారు అని అంటారు. అందుకే ఏ ఫోటో ఫ్రేమ్ ఉన్నా లేకపోయినా ఈ రాధాకృష్ణ ఫోటో మాత్రం మా బెడ్రూమ్లో ఉండాల్సిందే. నాకు ఎక్కువ టైం పట్టింది అని అంటే ఈ బెడ్రూమ్లోనే. ఎందుకు తెలుసా, ఎన్ని బట్టలు అంటే 3 months నుంచి నేను ఊరికి వెళ్తూ వస్తూ ఇక్కడ పెట్టిన బట్టలు ఇవన్నీ. నేను ఒక్క మాట చెప్పినా అంతే, ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసి అని చెప్పేసి. నెక్స్ట్ సెకండే ఫ్యాన్లన్నీ క్లీన్ చేసి ఇంట్లోకి వెళ్ళి జంపు. మేము ఒక్క పని చెప్తామా, ఒక పని అని చెప్పి 10 పనులు చెప్తాం. స్కూల్ నుంచి వచ్చేసింది మా చిటి తల్లి, ఇప్పుడే వచ్చింది. కాదు, మేమైతే సామాన్లు చదువుతున్నాం. మరి నీ సామాన్లు నువ్వు కూడా చదువుతున్నావా? ఇప్పుడు ఎందుకు తీసినావు? ఇప్పుడు హవ్వి ఎప్పుడు చదురాలు పెట్టి బియ్యం లేవు, అయిపోయినాయి. బియ్యం అయిపోయినాయి. ఇది చదువుతున్నట్టు లేదు, ఇంకా తీసి పక్కన పెడుతున్నట్టు. ఫస్ట్ ఈడుండే నువ్వు, ఆడ నుంచి స్టూల్ మీద పోయినావు అటు, మళ్ళీ లోపలికి పోయినావు. ఇంకొంచెం సేపు ఎట్టుపోతుందో తెలియదు మా పిన్ని. కాకపోతే ఇవి చదువుతున్నట్లేదు, తీసి బయటేస్తున్నట్టుంది.
అంటే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో చూస్తున్నాం. గివ్ అవేలో ఏమేమి ఇవ్వాలి అని ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం మీకోసమే. ఇంకా రూమ్ అంతా స్ప్రెడ్ అయింది, మరి ఇంకా తర్వాతకి ఏమవుతుందో తెలియదు. ఇక రూమ్ ఇంకా స్ప్రెడ్ చేసేటామె, హాల్ ఖరాబ్ చేసేటామె ఇంకొక ఆమె వచ్చింది. నిజంగా నేను వంట చేయలే, అన్నం వండలేదు, ఆకలి అవుతుంది. వండమ్మా. హే, కొత్త ఫ్రిడ్జ్ అక్క, ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం ఒకసారి, లోపల ఏమేమి పెట్టాలో చూసి. ఈరోజే అక్క ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కదా. వాట్ యు ఆర్ ఈటింగ్? ప్లీజ్ అమ్మా, చీమలు పడతాయి అమ్మా, మనం అట్లే వదిలి చేయి పెట్టి రచ్చ చేస్తున్నావు ఏంది పెట్టి? అది ఎంత కాస్ట్లీ అసలు, అది నీకు ఫుడ్ వాల్యూ తెలుసా? అయ్యో రామచంద్ర ప్రభు. సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా, గోల్డ్ ప్లే బటన్ వచ్చిందా అని చాలా మంది అడిగారు. ఓ షర్ట్, అయ్యో నా ప్రాణం ఇది. ఇది ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఇట్లా వచ్చింది ఇంత పెద్దగా, తర్వాత ఇంత చిన్న సైజ్ అయిపోయింది. ఇది లైట్ వెయిట్ ఉంది, ఇది చాలా బరువు ఉంటుంది, ఇది ఇంకా బరువు ఉంటుంది. దీన్ని మోసుకుంటూ మేము పైన వరకు పోయినాం. తిరుపతి మెట్ల దగ్గర నేను ఓపెన్ చేసిన, అంటే కాలి నడకన వచ్చి ఓపెన్ చేస్తా అని చెప్పి అనుకున్నా, అందుకే అక్కడే ఓపెన్ చేసిన. ఇదేమో యాదాద్రిలో ఓపెన్ చేసిన, నా చిడతల్లి కూడా యాదాద్రిలోనే ఓపెన్ చేసింది. దీనికి అంటే ఒక వాల్కి పెట్టాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. ఆగే అక్క. అయితే ఇది ఒక గోడకు పెట్టాలంటే ఇప్పుడు ఇది రెంటిల్లు కాబట్టి మనం డ్రిల్ చేయలేము, మంచి మనం సొంత ఇల్లు అయినాక ఇది డ్రిల్ చేసుకోవచ్చులే అని మూలకు పెట్టేసిన. పాపం దీనికి నేను ఎంత కష్టపడి సంపాదించుకున్నానో అట్లా వాల్యూ లేకుండా ఇట్లా పక్కన పెట్టేసిన. దీన్ని మళ్ళీ బట్టలతో కప్పేసిన. మొత్తం బయట పెట్టాలంటే సెల్ఫ్లు లేవు, ఇక్కడ కనిపించేటట్టు పెట్టాలన్నా. ఆషాఢంలో మెయిన్గా ఎందుకు దులుపుకుంటారంటే వచ్చే పండుగతో పాటు, శ్రావణ మాసంతో పాటు సమ్మర్లో బాగా గాలి దుమారం వస్తుంది. ఆ గాలి దుమారంతో ఇల్లంతా దుమ్ము దుమ్ము అవుతుంది, అందుకే ఫస్ట్ ఇల్లు దులుపుకోవాలి. అన్నీ హాఫ్ శారీస్, ఇప్పుడు ఫ్రాక్స్, 1 minute శారీ, ఇది హాఫ్ శారీ. పక్కకు నువ్వు కక్క అట్లా మళ్ళీ నిండింది ఈ రూము. ఈ రూమ్ అక్క, ఈ రూమ్ నిండుతూనే ఉంది. ఇగో ఈ రూమ్ మళ్ళీ నిండింది. హాఫ్ శారీస్, ఫ్రాక్స్, చిట్టలి డ్రెస్సెస్, ఇక్కడ ఇవి కిడ్స్. ఇక్కడ ఏవే ఆ సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ ఈడనా, ఈడ షిఫ్ట్ అయిందా ఏంటంట. మా చిట్టు తల్లికి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది, హాలిడేస్ వచ్చినాక బయటికి వెళ్దువు, అప్పటి వరకు రెస్ట్ తీసుకో. డ్రైవర్ కూడా సెట్ అయిపోయింది కార్ కి, డ్రైవరు కారు. మళ్ళీ చిట్టు తల్లికి హాలిడేస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళురా. కార్ ఓనర్ ఇగో ఇక్కడ చూస్తుంది, గోక్కుంటుంది. ఓనర్ ఇగో ఓక కింద చినిగింది అనుకుంటానే. టప్పర్ వేడి సామాన్లు అక్క, బస్సులో పెట్టాలి అవన్నీ, అన్ని టప్పర్ వేడి సామాన్లే. ఆగో మళ్ళీ ఇంకేదో తీసుకోబోతుంది. చిట్టి తల్లి పావులు తప్ప ఏం లేవు, ఆడుకునే ఐటమ్స్ తప్ప ఏం లేవు. అవి ఆమె ఫ్రాకులు, ఆడుకునే ఐటమ్స్, సామాన్లు, పనికిరానివి, పనికి వచ్చేటివి అన్ని. మళ్ళీ ఇన్ని ఎట్లా పట్టించిన్నో ఏమో. రా
ఇప్పుడు నా కెమెరామ్యాన్ నా చిడతల్లి. అబ్బో కచరా బాగానే ఉంది. అయ్యా అన్నం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఇది గూటి కాకి గీట పెట్టిందా పావురం. అయ్యా పావురా ఇంట్లోకి రావద్దంట కాకి. ఏం చేస్తాం మరి? అన్నం పడుతుంది. బిర్యానీ ఎడబెట్టి నువ్వు తీసేసేయి. బిర్యానీ అక్కడే ఉంది లేదని ఇది తీసేయి మమ్మీ, ఇవన్నీ తీసేయి, తినేటివి తీసేయి. అవి కడుక్కొని తినొచ్చు. మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. పావురాలు గూడు కట్టి మొత్తం ఆగం పంచకథలు చేసినాయి. పైన కొట్టు, పైన కొట్టు, పైన కొట్టే. ఎక్కువైపోయింది అది. వీడియో తీపెట్టి భయపడుతుంది. పైన కొట్టు. బాగుందా? బంద్ చేసిన పైన కొట్టు, విజిల్ దగ్గర. అరే సైడ్ కొట్టే. సరే మా పిన్ని ఇంకా బట్టలన్నీ చూసుకుంటుందిలే, ఇంకా నేను మా మమ్మీ కిచెన్ దులిపేద్దామని చెప్పి అనుకున్నాం. నిజంగా ఈ జనరేషన్లో పాపం వీళ్ళు అమాయకులే. మనము పుట్టినప్పుడు వాళ్ళు మనకి ఎట్లా పెంచిరో ఏందో తెలియదు, కానీ ఈ జనరేషన్కి మన మమ్మీ డాడీస్ అయితే అమాయకులే. మనల్ని పెంచి పెద్ద చేసిర్రు అంటే చాలా చాలా గ్రేట్. ప్రెషర్ కుక్కర్ పేలుతుందేమో అని తెగ భయపడిపోయింది. ఏం చెప్పినా అర్థం కావట్లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా భయపడతారు, కాకపోతే మా మమ్మీ ఇంకెక్కువ భయపడింది. కొత్త ఫ్రిడ్జ్ చూపియాల లోపల చూపియాల ఫ్రెండ్స్. ఇదిగోండి సెల్ఫ్లు. దీంట్లో నేను ఆల్రెడీ ఒకటి పెట్టేసిన. ఇదిగోండి కూడా వచ్చి ఉన్నాంతరం బెరుంతరా గుణగల్ల పిపీతరా ఉన్నాంతరం బెరుంతరా గుణగల్ల మునుగల్ల. ఓడి ఓడి వా ఓడి 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 వెంగడ ముద్దం తనాడి శంకర ముద్దం శంకర. తనాడి. వావ్, క్లాప్స్. ఇప్పుడు ఈమె మనస్తత్వం పాప మనస్తత్వం ఎట్లుంది తెలుసా? ఆమె నచ్చి ఈడుగా తీపిచ్చినప్పుడే రాసి పెడుతుంది. పాత ఫ్రిడ్జ్ ఏమైందని మీ డౌట్ కదా. పాత ఫ్రిడ్జ్ ఏమైంది అంటే మా ఆయన ఏం చేసిండు, నా చిరుతల్లి బర్త్డే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసిన కదా, ఆ చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అని చెప్పిన. అయితే ఆ డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్తో నిండి ఉండే. అది బ్రేక్ చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. అక్కడ ఒక స్విచ్ ఉంటుంది, కానీ ఆ ఫ్రిడ్జ్లో ఆ స్విచ్ మనము కింద ప్రెస్ చేయగానే అది డిమోల్డ్ అవ్వడానికి చాలానే టైం పడుతుంది. నైట్ అంతా టైం పడుతుంది. మాకంతా టైం లేదు. తెల్లారితే నా చిరుతల్లి బర్త్డే. ఆ చాక్లెట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది, ఆ చాక్లెట్ గట్టిపడాలంటే ఎట్లా అని చెప్పి ఇంకా మా ఆయన ఏం చేసిండు, ఒక సుత్తె లాంటిది తీసుకొని ఫటా ఫటా అని ఐస్ బ్రేక్ చేసిండు. అది కాస్త ఏమైంది, లోపలికి ఆ ఫ్రిడ్జ్కి గుచ్చుకుంది. ఫ్రిడ్జ్కి గుచ్చుకునేసరికి మనకు గుచ్చుకుంటే బ్లడ్ ఎట్లా వస్తుందో, ఆ టీ ఫ్రిడ్జ్కి గుచ్చుకునేసరికి దాంట్లో నుంచి వాటరు ఇంకేదో పొగలంతా బయటకు వచ్చేసింది. ఆహా, ఇంకా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది. మాకు తెలియక మేమేం చేసినాం, నైట్ అంతా ఫ్రిడ్జ్ ఆన్ చేసి పెట్టినాం, అది ఆ చాక్లెట్స్ అవుతుందేమో అని చెప్పేసి. కాకపోతే ఆ నైట్ అంతా ఆన్ చేయడం వల్ల ఇంకా దాంట్లో ఉన్న గ్యాస్ అదంతా వెళ్ళిపోయి ఖరాబ్ అయిపోయింది. అది మంచి చేయించాలి అంటే 8,000 అని చెప్పారు రిపేర్ చేయించాలి అంటే. దానికి బదులు ఒక కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటే అయిపోతుంది కదా అనేసి అనుకున్నాం. నా చిట్టల్లి బర్త్డే జనవరిలో ఉంటే ఇన్ని మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకే ఇంతగానం కొన్నావు, డబ్బులని వేస్ట్ చేస్తున్నావు. ఏం డబ్బులు గుర్తుకొచ్చినప్పుడు. మా మమ్మీ కెమెరామ్యాన్ ఏమనుకోకండి, అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. చాలా ఎక్స్పైర్ అయిపోయినాయి చాలా మేకప్ ప్రోడక్ట్స్.
ఇవన్నీ తీసేస్తున్నాయి. చూసి కొన్ని సంవత్సరాలు అవి, కొన్ని సంవత్సరాలు వాడిన నా ముఖం మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె ఈ మధ్య కొన్నదాన్ని అనుకోకండి మీరు. ఆమె పుట్టినప్పటి నుంచి అన్ని ఒకటొకటి అన్ని దాచిపెట్టుకుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పినా కదా, ముద్ద కర్పూరం ఇది మన ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందంటే, ఇది మా మమ్మీ చెప్పిన టిప్, అందుకే నేను ఫాలో అవుతున్నా. పెద్దలు చెప్పింది వినాలి అప్పుడప్పుడు. ఇల్లు సర్దేటప్పుడు ఎన్ని కాక్రోచ్లు వచ్చినాయంటే అది వీడియో తీయాల్సింది, నేను మర్చిపోయినా. ఎక్కువగా కార్డ్బోర్డ్లు, ఈ కాటన్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటేనే ఆ స్మెల్కి కాక్రోచ్లు అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంకా బల్లులు అనేది చెప్పనక్కర్లేదు, చలికి ఎక్కడో దాచుకొని ఉంటాయి, కానీ సమ్మర్లో మాత్రం ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి. ఈ బల్లులు కాక్రోచ్లు ఇంట్లో ఉంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. అందుకే ఇంకా ఈ కర్పూరం దంచి టిష్యూ పేపర్లో చుట్టేసి ఒక్కొక్క మూలకి, ఇంట్లో కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో, మనం యూస్ చేసే ఏదైనా రూమ్స్లో కానీ అక్కడక్కడ మూలకి వేసుకుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది. 2 to 3 days ఎక్కడైనా వెళ్ళినా కానీ సడన్గా డోర్ ఓపెన్ చేయగానే ఏదో ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఈ క్యాంఫర్ స్మెల్ రావాలి అని అంటే ఇట్లా మంత్లీ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్కసారి వేసినామంటే మళ్ళీ 1 month తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ అదే మూటలు అంటే వేరే కర్పూరం కట్టి మళ్ళీ ఎక్కడెక్కడెక్కడ మీకు ఎక్కడైతే ఎక్కువ కాక్రోచ్లు కనిపిస్తుందో అక్కడ వేసేసుకోండి. ఇక్కడ నేను బీరువాలో ఎందుకు వేస్తున్నా అంటే ఓపెన్ చేయగానే ఒక మంచి స్మెల్ రావాలి అని చెప్పేసి శారీస్ దగ్గర, అంటే కొన్ని బట్టలు కూడా పట్టు శారీస్ అవి వేరే లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ స్మెల్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఆ పట్టు శారీస్ నుంచి వచ్చే స్మెల్. ఈ క్యాంఫర్ ఏం చేస్తుందంటే ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్ వచ్చేటట్టు, ఇంట్లో చికాకులు గొడవలు రాకుండా కూడా చేస్తుంది. నేనేమో ఈ పని చేస్తూ ఉంటే నా చిరుతల్లి ఏమో పాపం మా పిన్నికి జోకరే చేసేసింది. మార్నింగ్ ఎప్పుడో వచ్చి కష్టపడి చాలా అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటే ప్రశాంతత లేకుండా ఈమె ఆ కూర్చున్న ప్లేస్లో కూడా పాపం ఫేస్కి రుద్ది పడేసింది. ఎవ్వరు అలసిపోయినా నా చిరుతల్లి అలసిపోదు, మీకు తెలిసిందేగా. నిజంగా ఇంత పెద్ద ఇల్లు సర్దాలి అని అంటే ఒక్కరి వల్ల అస్సలు కాదు, మనకంటూ ఎవరో ఒకరు తోడు ఉంటేనే అవుతుంది. నాకైతే మా మమ్మీ, మా పిన్ని, మా డాడీ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడో ఉష్పటాక్ అయిపోతుండే, ఈ పాటికి కోమాలు ఉంటుండేనేమో. మా పిన్ని, మా మమ్మీ అయితే చాలానే కష్టపడ్డారు. మళ్ళీ ఇంకా చైర్ మీద బట్టలు ఏంటి అని మీరు అనుకోవచ్చు, అంటే నిన్న పిండిన బట్టలు అక్కడ చైర్ మీద పెట్టిన ఫోల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే. సరే, మీ ఇంట్లో చైర్ మీద కూడా బట్టలు అట్లే ఉంటాయా అంటే నేను రోజుల తరబడి అట్లే పెట్టాను, తీసుకొచ్చి పెట్టిన తర్వాత అదే రోజు ఫోల్డ్ చేసి సర్దేస్తాను. ఇంకా కిచెన్లో ఉన్న ఎక్స్ట్రా సామాన్లన్నీ తీసి మూట కట్టేసిన. షో ఆఫ్ కోసం చాలా సామాన్లే తెచ్చి పెట్టుకుంటాం. నేంట్లేంటి ఇంత పెద్ద ఇంట్లో కొన్నే సామాన్లు ఉన్నాయని అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళు అన్న మాటలు పట్టుకొని మీరు ఎక్కువ సామాన్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే సర్దేటప్పుడు ఇంకా చుక్కలే. ఇంకా మొత్తానికి 100% సర్దలే మేము, చాలా వరకు అట్లే ఉండిపోయినాయి. మెల్లమెల్లగా ఒక్కో రోజు నేను సర్దుకుంటా అని చెప్పేసిన మా వాళ్ళకి. ఇల్లు ఇప్పటికైనా నచ్చిందా లేదా మరి?